చూస్తున్నాం కదండి. ఇప్పుడు మన జిఆర్ కాలనీకి సంబంధించి ఆ చెరువు ఏదైతే ఉందో అదంతా కూడా ఈ కామారెడ్డిలో ఆ చెరువు అంతా నిండి ఎఫెక్ట్ అయ్యి మొత్తం టోటల్గా జిఆర్ కాలనీ మొత్తం కూడా దాదాపు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు వాటర్ రావడం వల్ల మొత్తం కూడా ఈ కామారెడ్డి అంతా కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం ఉన్నాం. మనం ఇప్పుడు జిఆర్ కాలనీకి సంబంధించినటువంటి చెరువు పక్కన ఉన్నటువంటి వాగులో ఉన్నాం. వాగంతా కూడా పొంగడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడ చూస్తూనే ఉన్నారు కదా, దాదాపుగా చాలా కార్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కార్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా పెద్ద ఆస్తి నష్టం జరిగింది. ఈ కార్లన్నీ కూడా మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది ఈ వాగులో. దాదాపుగా మనకు 3-4 కార్లు కనపడతా ఉన్నాయి. ఈ ఆస్తి నష్టం అంతా కూడా ఈ వాగు పొంగడం వల్ల ఇక్కడ జరిగినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇక్కడ మొత్తానికి 50-60 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి ఎఫెక్ట్ జరిగినట్టుగా కూడా కనిపించలేదు అంటూ కూడా స్థానికులు చాలామంది వాపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం వాగులో దాదాపుగా చాలా కార్లు ఇక్కడ కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే పెద్దగా డ్యామేజ్ జరిగింది. దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు డ్యామేజ్ జరిగినట్టుగా కూడా స్థానికులంతా కూడా చెప్తా ఉన్నారు. మొత్తం కూడా టోటల్గా ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి ఎఫెక్ట్ జరగలేదంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకు నిస్సాన్ కారు కూడా కనపడతా ఉంది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి కార్లన్నీ కూడా కొట్టుకోవడం, కరెంటు లైన్స్ కూడా తెగి పడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. టోటల్గా ఈ కార్లన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో పెద్ద ఆస్తి నష్టమే జరిగినట్టుగా కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం టోటల్గా కూడా ఇక్కడే మనకు 3-4 కార్లు కనపడతా ఉన్నాయి. అక్కడ కారు మొత్తం టోటల్గా 3-4 కార్లు ఇక్కడే మనకు కనపడతా ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ ఈ టౌన్లోనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఒక 100 కోట్ల నష్టం కూడా జరిగినట్టుగా కనపడతా ఉంది. టోటల్గా చూస్తే మొత్తం రోడ్లన్నీ కూడా విపరీతంగా తెగిపడడం, అలాగే చాలా ఆస్తి నష్టం జరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ హై టెన్షన్ లైన్స్ కూడా ఇక్కడ తెగిపడడం కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మొత్తం టోటల్గా ఈ గోడ లెవెల్ వరకు నీళ్లు రావడం జరుగుతూ ఉంది. ఇంకా వాగు పొంగుతూనే ఉంది. ఆ సబ్ స్టేషన్లు, చాలామంది రైతుల యొక్క ట్రాన్స్ఫార్మర్లు కూడా నీట మునిగినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. టోటల్గా చూస్తే ఆస్తి నష్టం పెద్దగానే జరిగినట్టుగా కనపడతా ఉంది. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా వాగు పొంగడం వల్లనే ఈ ఎఫెక్ట్ అంతా జరిగిందంటూ కూడా భారీ వర్షాలు అంటే 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇక్కడ వర్షాలు కురిసినట్టుగా కూడా మనం చెప్తా ఉన్నాం. చాలా మంది స్థానికులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. అన్న ఏం పేరు అన్న మీ పేరు? శామిరెడ్డి. లోకల్. ఏం జరిగింది అన్న సెట్ల? క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఓకే. అక్కడ ఫుల్ వాటర్ నిండి అక్కడ తిమ్మకపల్లి చెరువు ఫుల్ వాటర్ నిండేసి వాళ్ళు కట్ట తూములు ఇప్పడం జరిగింది. ఇప్పడం జరిగేసరికి ఏకదం కామారెడ్డి చెరువు నిండి ఇట్లా జరిగింది అంత కాలనీలో. ఓకే. మొత్తం కార్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇక్కడ కాదు, ఇంకా 4-5 కార్లు ఇంకా లోపలికి వెళ్ళిపోయినాయి. అవి ఎక్కడ పోయినాయో తెలియదు. అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్ డబ్బా ఉందా అట్లాంటిది ఇంకోటి ఎక్స్ట్రా ఉండే, అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా మాకు రోడ్ మీకు ఎప్పుడు కనవలేదు. అట్లాంటిది మొత్తం కొట్టుకుపోయింది. సో ఆస్తి నష్టం పెద్దగా భారీగా జరిగినట్టు. చాలా ఆస్తి నష్టం. ఎప్పుడైనా చూసారా ఇలాంటి? లేదు, మా తాతయ్య వాళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళే చూడలేరట 70-80 సంవత్సరాల నుంచి ఇట్లాంటి. సో ఆస్తి నష్టం 100 కోట్లు అంటున్నారు, నిజంగా జరిగి ఉంటుంది కంపల్సరీ. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, నీకు ఈ ఇట్లాంటి ఆస్తులు కానీ ఇప్పుడు 100 కోట్లు కాదు, అక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ₹1 కోటి ఉంటది. బిల్డింగ్ వాళ్ళు ఏం లాభం, కట్టుకున్నారు అయిపోయింది.
వాళ్ళకి చాలా నష్టం జరిగేది. ఓకే. సో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందండి? ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఓకే. ఒకటి రాజంపేటలో జరిగింది. ఓకే. గోడగూలి ఒకతను చనిపోయారు. ఓకే. సో కామారెడ్డిలో ఫస్ట్ టైం ఇలా రావడం. అంతే. ఓకే. సో నిజంగానే మరి ఇప్పుడు చూసుకుంటే మీరు ఎవరైనా అధికారులు స్పందించారా? ఎవరికైనా సహాయం వారికి అధికారులు అందరూ ఉంటున్నారు, నడుస్తూనే ఉంది, రెస్క్యూ టీం నడుస్తా ఉంది, ఎన్డీఆర్ఎఫ్ అని వాళ్ళు ఉన్నారు, నడుస్తూ ఉంటుంది. సో మొత్తానికి చూసుకుంటే స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇది. చాలా దాదాపుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 3 కార్లే కాదు, ఇంకా 4-5 కార్లు అలా కొట్టుకెళ్ళిపోయిన ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుసు. రైల్వే ట్రాక్ కనిపించేది కాదు, ఇప్పుడు రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కూడా మొత్తం ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మూల మనం చూస్తే కనబడతా ఉంది. సో ఇక్కడ చూస్తే హై టెన్షన్ లైన్స్ మొత్తం కూడా పడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ కూడా నేల కొరికినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇంత ఎఫెక్ట్ గత 30-40 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా జరగలేదంటూ కూడా స్థానికంగా చాలామంది చెప్తున్నటువంటి అంశం ఇదంతా కూడా. సో వాగు కూడా విపరీతంగా పొంగుతూ ఉంది. చూస్తే ఎక్కడికక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా స్థానికులందరూ కూడా అప్రమత్తమై ముందుగా ఈ ఎఫెక్ట్ను గుర్తించి జాగ్రత్త పడడం వల్లనే ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం మొత్తం కూడా ఆ బ్రిడ్జ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఆ రోడ్లన్నీ కూడా దాదాపుగా కిలోమీటర్ల కొద్దీ ఆ రోడ్లన్నీ కూడా విపరీతంగా డ్యామేజ్ అయింది. దాదాపుగా 100 కోట్లు ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా ఇక్కడంతా కూడా చెప్తాడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఈ సంవత్సరం ఆస్తి నష్టం బాగా జరిగిందంటూ కూడా ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో చూస్తూ ఉన్నాం కదండి మొత్తం విజువల్స్లో అన్నీ కూడా హై టెన్షన్ పవర్ లైన్స్ ఇవన్నీ కూడా, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా కూడిపోయింది పెద్దది, అక్కడే పక్కనే సబ్స్టేషన్ ఉంది. సో అది కూడా చాలా ఎఫెక్ట్ అయింది. కోట్ల రూపాయలతో కట్టుకున్నటువంటి బిల్డింగ్లు అన్నింటిలో కూడా నీళ్ళు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళంతా నిర్వాసితులు అయ్యారు. వాళ్ళకి సరైన ఫుడ్కు కూడా అవకాశం లేకుండా పోయిందంటూ కూడా స్థానికులు చాలామంది చెప్తున్నటువంటి అంశం.